ఏమైందా రాత్రి? మహేష్కి ఫోన్ వెళ్ళట్లేదు, కృష్ణ రావట్లేదు, అర్ధరాత్రి అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? 3:00 అవుతుంది. అప్పటికి ఇంకా రావట్లే అని చెప్పి నేను మా వదినకి కాల్ చేశాను. కాల్ చేసి, వదిన ఇంకా బంటి రాలేదు, మరి ఎటుకెళ్ళిండో ఏమో, ఒక ఆయనకు ఫోన్ చేసిండు లాస్ట్కి, ఆ నెంబర్ ఇస్తే ఒకసారి నువ్వు కాల్ చేయి అని చెప్పి నేను చెప్పిన మా వదినకి. అయితే ఇంకా నెంబర్ ఇస్తే వదిన ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది ఫోన్. సరే అని చెప్పి నేను కాసేపటికి మళ్ళీ బైర్ మహేష్కి మళ్ళీ నేను చేస్తే స్విచ్ ఆఫ్ అని వచ్చింది. అట్లనే మార్నింగ్ వరకు ఫోన్ చేస్తూనే ఉన్నా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఇంకా 6:00 అవుతుంది, ఇంకా వస్తలే అని చెప్పి అనుకుంటున్నాం. ఇంకా 6:00కి 6:30కి అట్లా పోలీస్ వాళ్ళు కాల్ చేసి, ఇట్లా బంటి ఎక్కడికి వెళ్ళిండు, ఏ షర్ట్ వేసుకుండు, ఎట్లా కటింగ్ చేసుకుండు అని చెప్పి అవి ఇవి అడిగేసరికి నేను చెప్తే ఇంకా ఏమైంది సార్ అంటే వాళ్ళు రెస్పాన్స్ కాలేదు. మళ్ళీ అడిగిన నేను, చెప్పకపోయేసరికి ఇంకా వాళ్ళు తర్వాత కాల్ చేస్తామమ్మా అని చెప్పి కట్ చేసిరు. అప్పటికి నాకు విజయ్ అన్న అని ఒక ఆయన కాల్ చేసి, అరే ఇక్కడికి రాండిరా చెరువు కట్ట దగ్గరికి, పిల్లల మరి దగ్గరికి అనేసరికి నాకు భయం వేసి నేను ఏడ్చేస్తున్నా. ఇంకా ఫోన్ కట్ చేసి అసలు ఏమైంది, నిజమా కాదా అని చెప్పి నేను పిల్లల మరి ఒక ఆయనకి ఫోన్ చేసి అసలు ఏమైంది అని చెప్పి అడిగిపించిన. బంటన్న చనిపోయిండు అని చెప్పిండు. ఆ వార్త విన్న వెంటనే నీ పరిస్థితి ఏంటమ్మా? అసలు నేను నమ్మలేదు, నా బంటిని అట్లా చేస్తారని నేను నమ్మలేదు. అంతగానో చూసావా వెళ్ళి దగ్గరికి వెళ్ళి? నేను అక్కడికి వెళ్తుంటే ఇంకా ఏరియా హాస్పిటల్ తీసుకొస్తారు, నేను సగం దూరం వరకు వెళ్ళిన, ఇంకా రిటర్న్ అయినా మళ్ళీ ఏరియా హాస్పిటల్ దగ్గరికి వస్తున్నారు. సో అంత ప్రేమించి పెళ్లి చేసుకున్న మనిషిని పిలిచి చంపేశారు. రాత్రి వరకు నీతో కలుసున్న వ్యక్తి తెల్లారేసరికి లేడు అని తెలిసిన తర్వాత ఏంటి నీ పరిస్థితి ఏంటి? ఏమనిపించింది నీకు? ఇంకా అసలు నేను నమ్మలేను సార్. వస్తాడనే అనుకున్నా, 2 వరకు ఖచ్చితంగా ఇంటికి వస్తాడు. ఎప్పుడైనా 12 అవుతుంది, 2 అవుతుంది, ఆ టైం కల్లా వచ్చేస్తాడు ఇంటికి. నేను అసలు ఎవరు చెప్పినా నేను నమ్మలేదు, చూసిన దాకా నేను నమ్మలేదు. నా బంటికి అట్లా కాదు అని చెప్పి నమ్మలేదు. ఎలా ఉండేవారు మీరిద్దరు ఈ 6 నెలలు? మేము చాలా మంచిగా ఉండేవాళ్ళం. అసలు మా మధ్యలో వాళ్ళు వచ్చి ఇట్లా మమ్మల్ని చేసారు, మేము అసలు వాళ్ళ జోలికి వెళ్ళాము, ఏం చేయము. వాళ్ళని 1 రూపాయి అడగలేదు, వాళ్ళ కట్నం అడగలేదు, ఏం అడగలేదు. మేము మా అంతటా మేము ఉంటున్నాం. మా అన్నయ్యకి ఇంకా అట్లా చేసుకుండు అని చెప్పేసి కోపం ఉండి చంపాలి అని చెప్పి చాలా సార్లు వేరే వాళ్ళతో అన్నాడు. వేరే వాళ్ళతో అంటే ఇంకా బంటి దగ్గరికి వచ్చి వాళ్ళు అన్నారు. మరి ఇలా చంపుతామని బెదిరిస్తున్నారు కదా, మీరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయటం కానీ లేదంటే ఇతర పెద్దల దగ్గర వెళ్ళి అడిగించడం కానీ ఇవేం చేయలేదా? ఏం చేయలేదు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి ఉండాల్సింది కదా. అప్పుడు ఇంకా కోపంలో ఉంటారు కదా, అట్లనే మాట్లాడతారు కదా, అంత సీరియస్ తీసుకోరని చెప్పి మేము అనుకున్నాం. అంటే అన్ని రోజులు అయితే కోపం పోతుందేమో అనుకున్నాం. సో ఇలా చంపేస్తాడు అని అయితే నువ్వు అనుకోలేదు? నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లా చేస్తాడని. అసలు ఏం చేస్తాడు మీ అన్న? ఏం చేస్తాడు? తన యాక్టివిటీ ఏంటి? చిన్నప్పటి నుంచి నీతో ఎలా ఉండేవాడు? గొడవలు పట్టడం లేదంటే ఒక నేర ప్రవృత్తి కలిగి ఉండేవాడా నవీన్? భార్గవి ఫోన్ కట్ అయినట్టుంది. ఒకసారి మళ్ళీ భార్గవితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. 6 నెలల క్రితం భార్గవి కృష్ణ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కృష్ణ భార్గవి అన్న నవీన్కి స్నేహితుడు, వాళ్ళ ఇంటికి వస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ప్రేమబంధం ఏర్పడింది. అయితే ఇద్దరి కులాలు వేరు కావడంతో భార్గవి కుటుంబ సభ్యులు ఆ పెళ్లిని ఒప్పుకోలేదు, వేరే సంబంధాలు చూస్తూ ఉన్నారు. కానీ ఆమె మాత్రం ప్రేమించిన కృష్ణతోనే వెళ్ళిపోవాలి అని అనుకుంది. చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన ఆ బ్లూ షర్ట్లో కనిపిస్తున్నాడు కదా, అతనే బైరి మహేష్. అండ్ ఇప్పుడు మీకు కండువా వేసుకొని కనిపిస్తున్న వ్యక్తి నవీన్ గౌడ్. ఇద్దరు కలిసే కృష్ణని చంపేశారు అని భార్గవి చెబుతోంది. ఇది మరో పరువు హత్య. అదే అనధికారికంగా వస్తున్న సమాచారం ప్రకారం నవీన్ మహేష్ ఇద్దరు కూడా పోలీసుల అదుపులో ఉన్నారు అని చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఇంకా ధృవీకరించట్లేదు. ఇటు కృష్ణపై కూడా 2 కేసులు ఉన్నాయని డిఎస్పీ చెప్తున్నారు. 307 కేసులు ఉన్నాయి, ఆ కోణంలో విచారిస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ జరిగింది మాత్రం పరువు హత్యే.
భార్గవి కుమిలి కుమిలేలా నిన్నంతా ఏడ్చి ఆమె కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయి. ఏడవటానికి కన్నీళ్ళు రానంతగా ఆమె కన్నీళ్ళు ఇంకిపోయాయి. ఆమె అక్కడ కనిపిస్తున్నారు. ఆర్టీవీతో కూడా మాట్లాడారు, డిఎస్పీతో కూడా మనం మాట్లాడాం. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టుగా అనధికారికంగా వస్తున్న సమాచారం ప్రకారం ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఒకసారి మీరు చూడండి ఆర్టీవీ స్క్రీన్ పైన. బైరి మహేష్, నవీన్ గౌడ్ ఇద్దరు కూడా. చెల్లి వేరే పెళ్లి చేసుకుందని కోపంతో నవీన్ చెల్లి భర్తను చంపించేసిన ఘటన మీకు గుర్తుందా? ఎంతమంది గుర్తుందో ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మారుతీరావు ఘటన. మారుతీరావు, అమృత ప్రణయ్ ఇద్దరు కూడా అప్పుడు పెళ్లి చేసుకున్నారు. ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నారు. దాంతో కోపంతో రగిలిపోయాడు అమృతరావు. కూతురు పెళ్లి చేసుకున్న భర్త నడి రోడ్డుపై కత్తులతో నరికించేశాడు. ఆ తర్వాత కేసులు అయ్యాయి. ఆ తర్వాత అమృతరావు కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబం అంతా రోడ్డున పడిపోయింది. కేవలం కక్షలు, కార్పణ్యాలు, మనుషులు అనే విషయాన్ని మర్చిపోయి కులాలు అనే గోడలు కట్టుకొని కత్తులు దూస్తున్న దుర్మార్గమైన ఘటనలు ఇంకా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. సూర్యాపేటలోనే మరో అలాంటి ఘటన చోటు చేసుకుంది. అసలు సూర్యాపేటలో ఎంత కుల వివక్ష ఉందా? కులం ముందు కూతురు కూడా ఊడిపోయిందా? కులం ముందు కన్న బంధం ఊడిపోయిందా? కులం ముందు తోడబుట్టిన బంధం ఊడిపోయిందా? కులం ముందు రక్తబంధం ఊడిపోయిందా? ఈ ప్రశ్నలే వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కేసు విచారణ చేస్తున్నామని చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆమె కులాంతర వివాహం చేసుకోవడమే నేరమా అని ప్రశ్నిస్తోంది. మానవ సంబంధాల కంటే కులాల గోడలే ముఖ్యమని ప్రశ్నిస్తూ ఉన్నారు. 6 నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న అమ్మాయిని చాలా ప్రేమగా చూసుకుంటూ ఉన్నాడు. 6 నెలల నుంచి అడపాదడప నవీన్ నుంచి బెదిరింపు ఫోన్స్ వస్తున్నాయి. బైరి మహేష్ నుంచి ఫోన్స్ వస్తున్నాయి. మొన్న సాయంత్రం 5 గంటలకు మహేష్ నుంచి ఫోన్ వచ్చింది. మహేష్ నుంచి ఫోన్ రావడంతోనే తన ఫోన్ని ఇంటి దగ్గర వదిలి వెళ్ళిపోయాడు. ఎందుకంటే అమ్మాయికి వేరే ఫోన్ లేదు. పాపం తన ఫోన్ చూసారా. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఈ రోజుల్లో చాలామంది పార్ట్నర్కి ఫోన్ ఇవ్వడానికే భయపడుతుంటుంటారు. అలాంటిది ఆ వ్యక్తి ప్రేమించిన మనిషికి తన ఫోన్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. తన దగ్గర ఫోన్ లేదు. ఎందుకంటే మహేష్ పిలిచాడు, నమ్మకంగా వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఎంతసేపటికి తను రావడం లేదు, చీకటి పడిపోతుంది. మహేష్కి ఫోన్ చేసింది ఆమె. మహేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తూ ఉంది. దీంతో కంగారు పడ్డ ఆమె అర్ధరాత్రి అయింది, రాలేదు. తెల్లవారిన తర్వాత పోలీసుల నుంచి, తెలిసిన వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది. పిల్లల మరి దగ్గర, ఆ బావి దగ్గర, వ్యవసాయ బావి దగ్గర తను ప్రేమించి పెళ్లి చేసుకున్న తన లైఫ్ పార్ట్నర్, తన జీవితం, తనలో సగం అక్కడ చనిపోయాడనే వార్త తెలిసిన తర్వాత ఒక్కసారిగా ఆమె గుండె పగిలిపోయింది. అక్కడికి వెళుతూ ఉంటే మార్గ మధ్య నుంచి మళ్ళీ వెనక్కి వచ్చారు. ఇప్పుడు ఆమె చెప్తోంది తన అన్నే చంపించేశాడు అని చెప్తోంది. అప్పటి వరకు ముందు రోజు సాయంత్రం వరకు తనతో ఉన్న తన భర్త తన అన్న కారణంగా ఇప్పుడు శవంగా మారిపోయాడు. ఎన్నోసార్లు వదిలేసి వచ్చే అని పిలిచినా ఆమె తన ప్రేమకే కట్టుబడి ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాడు వెంటే నిలబడింది. అతను కూడా ఆమె వెంటే నిలబడ్డాడు. కానీ ఫోన్ చేసి పిలిచి నిర్దాక్షిణ్యంగా